ఏంటంటే ఇట్లా మనకు మొత్తం డౌన్ ఉన్నది, ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి. మనం గ్రామ పంచాయతీ నుంచి పైప్ లైన్ వేసుకున్నా కానీ ప్రతి ఇంటికి నీరు వచ్చేస్తాయి. ఇక్కడే వేస్తే ఇక్కడే వేపిద్దాం. మనకు గవర్నమెంట్కి ప్రపోజల్ వెళ్ళిందండి. ఎలక్షన్ కమిషన్ అనుమతితో ఇక్కడ కొత్త బోరు, సోలార్ సిస్టమ్. ఎందుకంటే వీళ్ళ కరెంట్ లేదు కాబట్టి సోలార్ సిస్టము, బోరు రెండు కూడా ప్రపోజల్ పంపించాం. త్వరలో శాంక్షన్ అవుతాయి. శాంక్షన్ అయిన వెంటనే బోర్ వేయించి వీళ్ళకి ప్రతి ఇంటికి నీరు అందిస్తాం. ఇక్కడ 3 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. 3 హ్యాండ్ బోర్లు పనిచేస్తున్నాయి. 3 నీళ్ళు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే సోలార్ సిస్టమ్ అయితే ఇంటింటికి నీళ్ళు ఇవ్వచ్చు పైప్ లైన్ వేసి. అందుకని ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్కి ప్రపోజల్ పోయింది. అది రాగానే మీకు ఇంటింటికి నీళ్ళు ఇప్పిస్తాం. ట్యాంక్ కట్టి ఈ బోర్ నుంచి ట్యాంకులోకి ఉమేష్ చంద్ర నగర్లో ఏ విధంగా అయితే చేశామో అదే రకంగా ట్యాంక్ కట్టించి ట్యాంకులోకి ఎక్కించి ట్యాంక్ నుంచి మీకు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మాత్రం మేము చేస్తాం. 100కి 100% మీకు నీళ్ళు వస్తాయి. సరేనా? నీళ్ళ పాడు ఇలా పెట్టారా? పెట్టండి సార్. ఎగ్స్ అది పప్పు తోట పిల్లలు పప్పు తాలింపు కడిగేసి పెడతాను సార్. అడగండి సార్. రైట్